నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. 3,500 కోట్లు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని, 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరు అందరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన మొన్ననే 11 కోట్లతో 12 చెక్కపెట్టెలతో హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో దొరకడం చూశారు. ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ మీద ఎందుకు అనుమానం వచ్చింది అని ప్రజలకు కూడా అందరికీ అనుమానం. లిక్కర్ స్కామ్ ఏమీ జరగలేదు, తప్పుడు కేసులని వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి. లిక్కర్ స్కామ్ జరగకపోతే 11 కోట్ల డబ్బులు ఎవరికి సంబంధము అనేది కూడా తెలుస్తుందండి. ఈ లిక్కర్ స్కామ్ జరగడానికి రెండు ఉదాహరణలు చెప్తానండి నేను. డిజిటల్ పేమెంటు ఎందుకు ఆపేశారు, క్యాష్ ఎందుకు తీసుకున్నారు, అది ఒకటి. రెండోది వచ్చి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎందుకు ఆపేశారు, మీరు లోకల్ బ్రాండ్లను ఎందుకు ప్రోత్సహించారు, ఇది ప్రతి ఒక్క ప్రజల్లో కూడా తెలుస్తుందండి. ఈ లిక్కర్ స్కామ్లో ఈ కల్తీ లిక్కర్ స్కామ్ కూడా వాడి ఎంతోమంది కిడ్నీలు పాడి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగిందండి 2019 నుంచి 2024 వరకు. ఈ మద్యం స్కామ్లో ఇప్పుడు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ వరకు ఆగి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడే గవర్నర్తోనూ డీజీపీతోనూ సిట్టు విచారణ అధికారులు పోయి గవర్నర్తో డీజీపీతో మాట్లాడారు. ఈ లిక్కర్ స్కామ్ది సంబంధించి సమాచారం అంతా తనకి ఇచ్చారు. ఇంకా ఈ గవర్నర్తో మన జగన్మోహన్ రెడ్డి గారు కలవడం కూడా ఇది ఒక మనకు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా, చేయకపోతే ఈ లిక్కర్ స్కామ్లో డబ్బు అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారని అందరికీ తెలిసింది. ఇప్పుడు 3,500 కోట్లలో ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు తిన్నింటి ఒక 400 కోట్లు తిన్నింటారు. కానీ 10 రూపాయలు అవినీతి చేసి 1 రూపాయి తిన్నోళ్ళని అరెస్ట్ చేశారు. 9 రూపాయలు లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు అరెస్ట్ చేయట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అనేది కూడా జనాలలో వినిపిస్తుంది. అంటే ఈ 3,500 కోట్లు లిక్కర్ స్కామ్లో ఒక 400 కోట్లు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు తిన్నింటారు అనుకున్నాం. మిగతా 3,000 కోట్లు మొత్తం లబ్ధిదారులకు అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా, దీని పరిస్థితి ఏముంది? ఈ కేసులో రూపాయి తిన్నోళ్ళని అరెస్ట్ చేశారు, కానీ 9 రూపాయలు లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మటుకు అరెస్ట్ చేస్తారా చేయరా, చేస్తారనేది ఆగస్టు నెలల్లో ఊహాగానాలు అందుతున్నాయండి. అదే నిన్న లోకేష్ గారు కూడా అదే మాట్లాడుతూ చట్టం తాను పని చేసుకోపోతుంది, ఇది మాకేం సంబంధం లేదు అనేది కూడా తెలుస్తుంది. సెంట్రల్లో కూడా అక్కడ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది, డీజీపీ గారికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో సీఎంగా ఉన్న కేజ్రీవాల్నే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంత పెద్ద స్కామ్ ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారో చేయరో అది సిట్ విచారణలో ఇప్పుడిప్పుడే ఈ ఆధారాలన్నీ బయటపడుతున్నాయి. అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఈ లిక్కర్ స్కామ్ వచ్చిందండి. ఈ లిక్కర్ స్కామ్లో వైసీపీ ప్రభుత్వం కుదేలైపోతుందండి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అంత స్కామ్గా ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ మన రాజకేశరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈ 11 కోట్లతో నాకేం సంబంధం లేదు, ఆ డబ్బు నాదేనంటూ సిట్టు లింక్ పెడుతుందని మన రాజకేశరెడ్డి గారు అంటున్నారు. ఈ మద్యం స్కామ్లో రాజకేశరెడ్డి గారి మద్యం సూత్రధారండి. ఎక్కడ డబ్బు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవే అంటున్నారు. సీజ్ చేసిన నగదుపై నెంబర్లు రికార్డ్ చేయాలి. 7 ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బాలతో కొన్నానంట. మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుపడుతుంటుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన రాజకేశరెడ్డి. చూడండి, కంటతడి పెట్టినాడంట, నాకేం సంబంధం లేదు, నేను మద్యం స్కామే తెలియదు నాకు అని రాజకేశరెడ్డి గారు కంటతడి పెట్టారంట. ఇంకా ఆయన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నన్ను అక్రంగా ఇరికిచ్చారు, నాకు మద్యం కేసు అంటే ఏమీ తెలియదు అనేది కూడా సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటున్నారంట. ఇంకా ములాఖాతులు సరైన వసతులు కల్పించలేదు అని మిథన్ రెడ్డి గారికి చెప్తున్నారంట. ఆయన సరైన వసతులు, బెడ్లు, ఏసీలు
అన్నీ ఆయనకు వసతులు కల్పించాలంట అని ఆయన ఒక పక్క బాధపడుతున్నారు. ఈయన అందరికీ ఈ నెల 13 వరకు రిమాండ్కు ఇది ఇచ్చారండి. ఈ మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి వరకే ఆగుతుందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి వరకు పోతుందా అనేది సిట్ విచారణలో ఇంకా ముందు తెలుస్తుందండి. ఎందుకంటే ఇది అందరికీ పక్కా సమాచారాలు ఉన్నాయి, పక్కా ఆధారాలతో. దుబాయ్లో పెట్టుబడులు, హైదరాబాద్లో హాస్పిటల్లో పెట్టుబడులు, సినిమాలు కూడా తీశారంట, బంగారు 400 కోట్లకు బంగారాలు కొన్నారంట, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంట, దుబాయ్లో వ్యాపారాలు చేశారంట, హైదరాబాద్లో వ్యాపారాలు చేశారంట, కొన్ని హాస్పిటళ్ళు కూడా పెట్టారంట. వీళ్ళు ఈ హాస్పిటల్ పెట్టిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసినారంటే ఈ డబ్బు తినోళ్ళు ఈ 400 కోట్లు 500 కోట్లు తినింటారు వీళ్ళంతా. కానీ అంతిమంగా 3000 కోట్లు 3500 కోట్లు తిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరిస్థితి ఏమి అనేది కూడా సిట్టు విచారణలో బయటపడుతున్న విషయాలండి. ఈ 9 రూపాయలు 1 రూపాయి తిని వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. 9 రూపాయలు తిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇది వర్తించదా అనేది కూడా ప్రజల్లో చూస్తున్నారండి. ఇది ఏమిటంటే ఇది చూడండి, ఈయన మన ఆయన ఉన్నాడు ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీని నాశనం చేసిన వ్యక్తుల్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు. ఎందుకంటే ఆయన చేసే మాటలు, ఆయన పడే మాటలు ఏమీ తెలియవు. టీడీపీ ప్రభుత్వంలోనే అసలైన మద్యం కుంభకోణం జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అన్నీ దొరికాడు. ఇప్పుడు అన్ని పిట్టకథలు చెప్తున్నాడు. ఎక్కడ చూసినా ఈ నోట్ల కట్ల డ్రామాలు అని ఏమీ లేవు, ఈ మద్యం స్కామే లేదని మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్యం స్కామ్లు సంతకాలు చేసి ఉంటే మీదే కదా గవర్నమెంట్ ఉండింది 2019 నుంచి 2024 వరకు. చెప్పండి, ఈ మద్యం స్కామ్లో మీరే కదా ఉండేది. అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మీరు విచారణ జరిపించి ఉండొచ్చు కదా ఈ మద్యం స్కామ్ మీద. చెప్పండి. ఈ రాజకేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకేం సంబంధం లేదు, ఈ డబ్బు ఎవరిదో అనేది కూడా తెలుస్తుంది. మరి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 11 కోట్లు దొరికిందంటే దానికి ఎవరు, దీని బాధ్యతలు ఎవరు అనేది కూడా చెప్తున్నారండి. మద్యము కేసులో విజయవాడ జిల్లా కోర్టులో ఉన్న రాజకేశ్వర రెడ్డి, దిలీపు, చాణక్య, శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ముగియడంతో వీరిని శుక్రవారం ఏసీబీ స్థానంలో పోలీసులు హాజరుపరిచారు. చూడండి, ఈ కోర్టులో చూడండి, ఒగోరు ఎక్కడ దుబాయ్లో ఉంటే పట్టుకొచ్చారండి, ఎక్కడెక్కడ పారిపోతున్నారో చూడండి. ఇది ఏంది చెప్పేది చెప్పండి. కొంతమంది అయితే న్యాయమూర్తి నిందితులకు జైల్లో అందుతున్న వసతులు, వారి సమస్యల గురించి అడిగారంట. ఆ సమయంలో రాజకేశ్వర రెడ్డి న్యాయమూర్తికి తన ఆవేదన తెలియజేశారంట. నగదుపై నా ఏలు ముద్రలు చెక్ చేయండి అన్నాడంట. తనకి ఏమి సంబంధం లేదు, ఆ డబ్బులు నాయే కాదని చెప్తున్నారంట. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవి అంటున్నారంట అని రాజకేశ్వర రెడ్డి గారు చెప్తున్నారండి. ఏమిటంటే 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్కి ఇచ్చినట్లు చెప్తున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. నగదు తన స్వస్త్రాలతో ఇచ్చానని చెప్తున్నారని, వాటిపై తమ ఏలుముద్రలు ఉన్నాయా అని రాజకేశ్వర రెడ్డి గారు చెప్తున్నారండి. తన వయసు 43 ఏండ్లని, 45 ఏళ్ల కిందట ఫామ్ హౌస్కు తన బినామని చెప్తున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులు ఉంటాయా అని మన రాజకేశ్వర రెడ్డి గారు చెప్తున్నారా అని అంటున్నారండి. రాజకేశ్వర రెడ్డి గారు చెప్పేది నాకు మద్యమే తెలీదు, మద్యం స్కామ్ లేదని పాపం న్యాయమూర్తి మీదట కంటతడి పెట్టుకున్నాడంట, ఏడ్చినాడంట. చేసేటప్పుడు తెలీదా ఇవన్నీ ఈ మద్యం కేసులో ఉన్న మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా ప్రాసిక్యూషన్ కౌంటరు దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు చేశారంట. అలాగే బాలాజీ కుమార్ యాదవ్, ఎడ్ల నవీన్, వీళ్ళు చూడండి, వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ స్కామ్ ఏంది ఇదంతా చూడండి. ఈ లిక్కర్ స్కామ్ ఎవరికి సంబంధము, ఎవరికి ఏమి, లిక్కర్ స్కామే జరగలేదంటారు. ఇవన్నీ ఎక్కడ, ఇవన్నీ సిట్టు విచారణలో వన్ బై వన్ అందరి పేర్లు రాసుకుపోతున్నారు. కాబట్టి మాకేం సంబంధం లేదంటే ఇంక లిక్కర్ స్కామ్ ఎవరు చేశారు, ఈ డబ్బులని ఎక్కడ పోయినాయి, ఇది ప్రజలను మనం ఏదో మభ్య పెట్టడానికి చూస్తే ప్రజలకు ఏమీ లేదండి. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ మీద
ఈ వైసీపీ వాయంలో జరిగిన ఈ లిక్కర్ స్కాము అంతలకంగా తొలగిపోయేది కాదు. ఇది వైసీపీ పార్టీకి కూడా చాలా మైనస్ బాగా అవుతుందనేది అందరూ కోరుకుంటున్నారు. అందరూ ప్రజల్లో అప్పటికే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మద్యము, అప్పుడు డిజిటల్ పేమెంట్ తీసేయటం, ఇప్పుడు అన్ని పేమెంట్లు పెట్టారు కదా, మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్లు వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్కు. అప్పుడు 5 ఏళ్లలో ఎందుకు రాలేదనేది కూడా ప్రజలు ఇప్పటికి మద్యానికి తేడా తీసుకొని ప్రజల్లో అప్పుడే అనుమానం వచ్చేసింది. ఇది లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది ప్రజలకు ఒక 1 వీక్ వచ్చేసారు, ప్రజల్లో వచ్చేసింది అది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ మీద ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.